బుట్టాయిగూడెంలోని విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం అంబరహన్నంటింది. పాఠశాల కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ కొండపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు పలు గీతాలకు నృత్యాలు వేశారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు వివిధ చిత్రాలకు సంబంధించిన పాటలకు డాన్సులు వేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు భారీ స్థాయిలో తరలివచ్చారు. కుటుంబ వ్యవస్థలో తండ్రి పడుతున్న కష్టాన్ని తేలికగా తీసేసే కుమారుల గురించి, ఆ కుమారుడే తండ్రిగా మారితే ఏ విధమైన పరిస్థితి ఎదురవుతుంది అనేది కంటికి కట్టినట్లుగా చూపించారు. భరతనాట్యం, కూచిపూడి, భక్తి గీతాలకు చిన్నారులు వేసిన నృత్య ప్రదర్శనలు చూపర్లను కట్టిపడేశాయి. ధరణి జయహో అంటూ ధరణి ప్రాముఖ్యతను తెలియజేసిన నృత్య ప్రదర్శన సైతం ప్రజలను ఆలోచింపజేసింది. విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ఉద్యోగస్తులే కాకుండా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగస్తులు సైతం హాజరయ్యారు. విద్యను ఇష్టంగా మలుచుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేయాలని మండల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश है या आसमान में సంతోషించారు. ఇవన్నీ జరగాలంటే భూమి పర్యావరణాన్ని మనం రక్షించాలి. అటువంటి అసలైన పాట చిన్నారులు నేర్చుకున్నారు. ఇది మన భూమి మనకి అన్ని ఇస్తుంది, కానీ భూమిని మనం సర్వనాశనం చేస్తున్నాం. కాబట్టి దీన్ని మనం ఎలా రక్షించుకోవాలో మన చిన్నారులు మీ ముందు చిన్న నృత్యంతో మీకు మెసేజ్ ఇస్తున్నారు. మాస్టర్ పదే చప్పట్లు కొట్టండి అని చెప్తే కానీ మీరు కొట్టలేదు. నేను కొట్టమన్ను చేతుల్లోనే చప్పట్లు కొట్టండి, చేతులుంటేనే కొట్టండి. పుత్రులు భావితరాల వెలుగులు, భారత మాత పుత్రులు భావితరాల వెలుగులు, పచ్చని మొక్కలు నాటేద్దాం, ప్రాణవాయువులో ఉందిద్దాం. విద్యారోహిణి పాఠశాల 23వ వార్షిక సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి విద్యారోహిణి పాఠశాల మరి బుట్టాడ మండలంలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తూ ఉంది. మరి కరస్పాండెంట్ గారైనటువంటి రామకృష్ణ గారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో మరి మండలంలోనే చాలా పెద్ద పాఠశాలగా అది కొనసాగుతూ, అలాగే రామకృష్ణ గారు మరి వారు పిల్లలకి విద్యతో పాటు సేవారంగంలో కూడా మరి విశేషంగా మరి వారు కృషి చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఒక మంచి పాఠశాలను నెలకొల్పి మరి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి మరి విద్యా సంస్థ నడిపిస్తున్నటువంటి మరి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కటాక్షంతో ఈ విద్యాలయం మరింత పరిడే వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామకృష్ణ గారికి, వారి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం, థ్యాంక్ యూ. బుట్టాయిగూడెం మండలంలో హెడ్ క్వార్టర్స్లో గత 23 సంవత్సరాలుగా 2003-2004లో ప్రారంభమై నేటికి 23 సంవత్సరాలుగా ఈ విద్యా ప్రస్థానంలో అనేక వందల మందిని మనం దేశానికి అలాగే మనం విదేశాల్లో కూడా స్థిరపడే విధంగా తీర్చిదిద్దడం చాలా సంతోషకరమైన అంశం. దానికి మనకి తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు అలాగే పెద్దలందరూ అనేక రకాల సలహాలు, సూచనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడూ చెప్తూ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ చక్కటి విద్యను అందించే విధంగా ప్రోత్సహిస్తున్న
ఎంఈఓ గారు బాబురావు గారికి, అలాగే ఎంఈఓ 2 నరేంద్ర రాయ్ గారికి, అలాగే శాస్త్రి గారు వారికి కూడా ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా చిన్నారులకి మరియు చిన్నారుల తల్లిదండ్రుల్ని ప్రశంసించాల్సిన సందర్భం ఇది. వారు ఎంతో శ్రమించి అనేక పనులు చేసుకుంటూ విద్యాలయాలకు పంపిస్తూ రోజు విద్యలో భాగస్వామ్యమై ఈ దేశ ప్రగతిలో భాగస్వామ్యమై దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న ఈ ప్రాంత తల్లిదండ్రులందరికీ మనఃపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వార్షికోత్సవ శుభాకాంక్షలు 23వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరి తరపున తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. బుట్టాయిగూడెం మండలంలో ముఖ్యంగా మండల కేంద్రంలో విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ మరి ప్రస్థానం 23 సంవత్సరాలుగా మరి విజయదుందుబు ముగిస్తూ మన మండలంలో అత్యున్నతమైన ఫలితాలు 10వ తరగతిలో రావడం, అలాగే విద్యతో పాటు మరి ఈ పాఠశాల ఒక ప్రత్యేకత ఇక్కడ మన దేశం పట్ల మన సంస్కృతి పట్ల మరి సంస్కృతి సాంప్రదాయాల్ని పిల్లల్లో మరి వాళ్ళకి ఇన్కల్కులేట్ చేస్తూ మన విద్యారంగంలో మనకు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తూ మన మండలానికి మరి సారు ఎంఈఓ బాబురావు గారు చెప్పినట్టు సారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మన మండల కేంద్రంలో ఒక ప్రైవేట్ స్కూలు ఈ కార్పొరేట్ శక్తులకి దీటి నిలబడి మరి మంచి విద్యా ఫలితాలు సాధిస్తూ మనకి గర్వకారణంగా మండలంలో ఈ పాఠశాల నిలవడం విద్యారోహిణి పబ్లిక్ స్కూల్గా మనం చిరస్థాయిగా ఉండిపోతుందని మరి సందర్భంగా మరి వ్యాఖ్యానిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.